జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఏందిరా స్వామి, అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్లో అనిపిస్తుంది మీకు ఈ న్యూస్ వింటే. సరేనా? ఇక న్యూస్ విషయానికి వస్తే, భారత్ నుంచి మత ప్రాతిపదికన పాకిస్తాన్ అయితే విడిపోయింది. అవునా కాదా? సరే, ఇక అప్పటి నుంచి మతాన్నే ఉపయోగించుకుంటూ పాకిస్తాను ఎలాగోలా కాలం అయితే వెల్లడిస్తుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎట్లయితే హిందూ వ్యతిరేక అల్లర్లు జరుగుతున్నాయో, అదేవిధంగా బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే జరుగుతున్నాయో అంతకుమించి ఈ పాకిస్తాన్లో జరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందా? చెప్పాలంటే ఈ బంగ్లాదేశ్ ఈ పాకిస్తాన్ పిల్ల అనుకోవాలా. అదే తల్లి, ఇది పిల్ల. అట్లా అంత మత పిచ్చి ముండాకుడులంతా కూడా ఉంటారాడ. సహజంగా పాకిస్తాన్లో తీవ్రవాద సంస్థలు ఎక్కువగా ఉంటాయి. ఆల్ ఖైదా, ఐసిస్, లష్కరే తోయిబా, తెహ్రీక్ తాలిబన్లు, జైషే మొహమ్మద్, ఆల్ బదరు, హిజ్బుల్ ముజాహిదీను, హక్కానీ వంటి తీవ్రవాద సంస్థలన్నీ కూడా పాకిస్తాన్లో చిన్న పెద్ద ఈ తీవ్రవాద సంస్థలు అన్నీ కలిపి 50 వరకు ఉంటాయి. ఈ తీవ్రవాద సంస్థల మూలంగా పాకిస్తాన్లో ఉండేటటువంటి యువత ఎక్కువగా రాడికలైజ్ అయి ఉంటారన్నమాట. దాదాపుగా పాకిస్తాన్లోని 90% మంది ప్రజలు ఈ రాడికల్ భావాలను కలిగి ఉంటారనమాట. మత పిచ్చితో రగిలిపోతూ ఉంటారు. వీళ్ళకి అన్నిటికంటే ఏది బలంగా ఉంటుందంటే మత పిచ్చే. ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా ఈ పాకిస్తానీలు తమ అరాచకత్వాన్ని అయితే బయట పెడతా ఉంటారు. ఇప్పటిదాకా తీవ్రవాద సంస్థల పేరుతో మన భారతదేశం మీద పడి ఏడ్చినటువంటి ఈ పాకిస్తాన్ మత పిశాచాలు ఇప్పుడు తమ దేశంలో ఉన్నటువంటి ముస్లింల మీదనే తమ అరాచకత్వాన్ని అయితే చూపిస్తారు. చూడండియా, ముస్లింలు ఇక నుంచి నమాజ్ చేయడానికి వీల్లేదని చెప్పేసి ఫత్వా జారీ చేశారు. ఇదేందిరా, దేశమే అంతా మతపిచ్చి దేశం కదా, ఆడుండేదంతా పాకిస్తాన్ వాళ్ళే కదా మెజార్టీలో, మరి నమాజ్ చేయకుండా వాళ్ళు ఎందుకుంటారని చెప్పి మీరు అనుకోవచ్చు. మీకు అర్థమయ్యేటట్టే చెప్తా, ఓకేనా? సరే, విషయం లేకొస్తే అహ్మదీయులు అంటారనమాట. నిజానికి వీళ్ళు స్వచ్ఛమైనటువంటి ముస్లింలు, అంటే వీళ్ళు కూడా ముస్లింలే. ఈ అహ్మదీయులు పూర్వం అనేక రాజ్యాలను కూడా పరిపాలించారు. ముస్లిం మతాన్ని వ్యాప్తి చేయడానికి తమ శాయశక్తులా కూడా వీళ్ళంతా ప్రయత్నం చేశారు. అయితే ఈ అహ్మదీయుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. దీంతో పాకిస్తాన్లో ఈ అహ్మదీయులను మైనార్టీల లిస్టులో చేర్చారు. పాకిస్తాన్లో దాదాపుగా 40 లక్షల మంది అహ్మదీయులు అయితే ఉంటారు. వీళ్ళు కూడా ముస్లింలే. అయినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం వీళ్ళను మైనార్టీల లిస్టులో ఉంచింది. అయితే మొన్న ఈ శుక్రవారం రోజున పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలోనే ఫైసలాబాద్లో ఈ అహ్మదీలు తమ ప్రార్థనా స్థలాల వద్ద దాదాపు ఒక 50 మంది వరకు ప్రార్థనలు అయితే చేస్తూ ఉన్నారు. అంతే. ఇక పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ జిహాదీ సంస్థ అయినటువంటి తెహ్రీక్ లబైక్ సంస్థకు చెందినటువంటి ఈ రాడికల్ జిహాదీలు ఈ అహ్మదీల ప్రార్థనలు చేస్తున్నటువంటి మసీదును చుట్టుముట్టారు. అంతేకాకుండా ప్రార్థనలు చేస్తున్నటువంటి అహ్మదీయులపైన విచక్షణారహితంగా దాడులు నిర్వహించారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను. సరే, వాళ్ళ దృష్టిలో ఇదేమైనా వీళ్ళేమైనా తక్కువ ముస్లింలో ఏదో అనుకుందాం. ఆ లెక్క ప్రకారము సౌదీలో ఉంటారు కదా, వాళ్ళు ఒరిజినల్ ముస్లిమ్స్. అర్థమవుతుంది మీకు? సౌదీ ముస్లిమ్స్ ఏంటంటే ఈ పాకిస్తాన్లో ఉండేటటువంటి ముస్లిమ్స్ని కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్లో ఉండేటటువంటి ముస్లిమ్స్ని కావచ్చు, లేకపోతే మన భారతదేశంలో ఉండేటటువంటి ముస్లిమ్స్ని కావచ్చు, పెద్దగా వాళ్ళు పట్టించుకోరు. అంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఒరిజినల్ కాదన్నట్టు అర్థం. అంటే వీళ్ళకి అంత కన్వర్ట్ అయిన వాళ్ళే కదా, కాబట్టి వీళ్ళు అస్రీ కాదంటే వీళ్ళు కన్వర్ట్ అయినారని చెప్పేసి వీళ్ళను 2వ తరగతి ముస్లింలుగా చూస్తూ ఉంటారు. ఏది? ఈ సౌదీ అరేబియా కావచ్చు, ఇలాంటి దేశాలు. ఆ లెక్క ప్రకారం మీరంతా కూడా ఓళ్ళే కదా, మరి మేళల్లో ఉండే వాళ్ళని మళ్ళీ మీరు చిన్నసొప్పు చూడడం ఏందంటాలే. అక్కడ ప్రార్థనలు చేస్తున్నటువంటి 50 మంది అహ్మదీయులను ఈ కట్టెలు, ఇనుపురాడ్లన్నీ కూడా తీసుకొని వచ్చి సావాదినారంట. అంతేకాకుండా ప్రార్థనలు చేస్తున్నటువంటి ఈ 50 మంది అహ్మదీయులపై పోలీస్ కేసు పెట్టారు. అర్థమవుతుందా? ఇక్కడ మరొక విచిత్రం ఏంటంటే అహ్మదీయులే తప్పు చేశారని చెప్పేసి పోలీసులు వచ్చి ఏ పాపం కూడా ఎరుగినటువంటి ఈ అహ్మదీయులను అరెస్ట్ చేసి తీసుకొని పోయినారు. అంటే వాళ్ళు చేసింది ఏంది? నమాజ్ చేయడమా, ప్రార్థన చేయడమా? వాళ్ళు చేసిన తప్ప? అసలు ఈ తెహ్రీక్ లబైక్ అనే జిహాదీ సంస్థ ఈ అహ్మదీయులపైన ఎందుకు దాడులు చేశారంటే ఈ అహ్మదీయులు ముస్లింలు కాదంట. చూడండి, అసలు ముస్లింలే కాదంట. ఈ అహ్మదీయులు తక్కువ జాతి వాళ్ళంట. తక్కువ జాతికి చెందినటువంటి అహ్మదీయులు పవిత్రమైనటువంటి ముస్లింల ప్రార్థనలు అయితే చేయకూడదంట. అంతేకాకుండా వాళ్ళు తమను తాము ముస్లింలుగా పేర్కొనడం మహాపాపం అంట. కాదు, వీళ్ళేమి సౌదీ నుంచి పుట్టుకొచ్చారు, వీళ్ళ నుంచి వచ్చారు, వీళ్ళట మతం మారిన వాళ్ళే కదా. అసలు 500 సంవత్సరాల క్రితం అసలు ఇస్లాం అనేదే లేదు. మరి వీళ్ళ పూర్వీకులు ఏ జాతికి సంబంధించిన వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు? ఇప్పుడు వీళ్ళేం ఒరిజినల్ అయ్యేదానికే. మరి ఎవరు ఆ స్వామి? మీ పెద్దవాళ్ళంతా వాళ్ళు ఎవరోళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? అవునా కాదా? ఇప్పుడు
హిందువుల్లో కులాలు ఉంటాయి, రకరకాల కులాలన్నీ కూడా. కొన్ని చోట్ల ఏంటంటే ఏమి పట్టించుకోకుండా అందరూ ఒకటిగా అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి ఈ కులపిచ్చి అనేది విపరీతంగా ఉంటుంది. అది వాళ్ళనిలే వీళ్ళనిలే ప్రతి కులంలో కూడా ఈ కులపిచ్చి అనేది బాగా చచ్చి ఉంటుంది. అందుకని చెప్పేసి నీది తక్కువ కులమనో నీ తక్కువ జాతనో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సరే ఈ పట్టణాల్లోనూ అంత అయితే లేదు, కానీ ఈ పల్లెల్లో ఇప్పటికి కూడా అక్కడక్కడ ఇలాంటి వాతావరణం అయితే కనపడతా ఉంటుంది. అలాగే ఈ ముస్లింల్లో కూడా ఇప్పుడు సున్నీలు వచ్చేసి వాళ్ళు నెంబర్ 1 అంటే వాళ్ళు ఒరిజినల్ అన్నట్టు లెక్క. అదేవిధంగా షియాలు అని ఉంటారు. ఈ సున్నీల్లో మళ్ళీ రకాలు ఉంటారు, ఆ షియాలో మళ్ళీ రకాలు ఉంటారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అహ్మదీయులు ఏమే, ఇంకొకటి వచ్చేసి వాళ్ళు ఎవరో బోరి వాళ్ళు అని ఉంటారు, వాళ్ళది ఒక రకం. అంటే వాళ్ళ కూడా రకరకాల అన్ని తెగలు జాతులు వాళ్ళ కులాలన్నీ వాళ్ళలో కూడా చాలా ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్పనా, అవసరం లే కానీ చెప్తున్నా. ఇప్పుడు కులగణన అని చెప్పేసి హిందువులను చేస్తారు కదా, మరి వీళ్ళల్లో కూడా ఎన్ని కులాలన్నీ ఉన్నాయి, వర్గాలన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి వాళ్ళని ఎందుకు కులగణన చేయదు ఈ కాంగ్రెస్ పార్టీ? ఎందుకు చేయదు? వాళ్ళ విషయంలో ఎందుకు పట్టించుకోదు? చూడండి ఎంత దారుణమో. అంటే కేవలం హిందూ సమాజాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ చీల్చేదానికి ప్రయత్నం చేస్తారనమాట. ఎందుకంటే మనం ఐకమత్యంగా ఉంటే వాళ్ళకి నష్టం, వాళ్ళు ఇబ్బంది పడతారు. అందువల్ల ఏంటంటే ఎంతసేపటికి హిందూ సమాజాన్ని విడగొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే క్రమంలోనే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ అహ్మదీలను అసలు ముస్లింలే కాదంటున్నారు. ఒకవేళ మేము ముస్లింలు అని చెప్పుకుంటూ నమాజ్గా చేస్తే, ప్రార్థనలు చేస్తే పరమ పవిత్రమైనటువంటి ముస్లిం సమాజాన్ని అవమానపరిచినట్టేనని చెప్పేసి ఈ తెహ్రీకే లాబైకా సంస్థ అయితే పేరు ఉండడం ఇక్కడ గమనార్హం అనమాట. అర్థమైందా? ఇంకేం చేయాలి వాళ్ళు? సరే అట్టన్న వాళ్ళను సరే హిందువులు గానో లేకపోతే సిక్కులు గానో క్రిస్టియన్లు గానో మారిపోమంటారా? అట్ట ఒప్పుకుంటారా? మళ్ళీ అట్ట ఒప్పుకోరు. మళ్ళా పైగా పోలీసులు కూడా ఈ అహ్మదీలపైన తమను తాము ముస్లింలుగా పేర్కొన్నందుకు దైవదూషణ కేసులు పెట్టి జైల్లో వేశారంటే అది పాకిస్తాన్లో పరిస్థితి. కాదో పిచ్చిముండా కొడకలను మనం చూసినామే కానీ మరీ ఇది అంతకు మించిగిరి దారుణం, విపరీతం. అదే మన దేశంలో కనుక జరిగి ఉంటే ఇప్పుడు ఏది పాకిస్తాన్లో జరిగినట్టే. ఇక ఈ ఈది కుక్కలు ఊర కుక్కలు అన్నీ ఉంటాయి కదా, ఈ పాటికి గ్యాప్ లేకుండా ఒక నాటికి మరిగి ఉండవు. ఓయమ్మ నోటి మీద మూత పడి ఉండదు, అట్ట మరిగొనిండు పాకిస్తాన్లో. కాబట్టి ఎవరు పట్టించుకోరు. అది విషయం అయితే అర్థమవుతుందా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నలుగురికి ఈ న్యూస్ని షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.